నాకు గ్యాస్ స్టవ్ చూస్తే నాకే చిరాకు వచ్చేస్తుందండి. ఎంత ఇలా అయిపోయింది ఏంటా అనిపించింది. ఒక్క నిమిషం అలాగా పప్పు స్టవ్ మీద పెట్టి ఫ్రిడ్జ్‌లో ఏదో తేవడానికైతే వెళ్ళానండి. వెళ్ళి వచ్చేటప్పటికైతే మొత్తం అంతా పొంగిపోయి కిందకొచ్చేసి అసలు ఎంత రచ్చ రచ్చ అయితే అయిపోయిందోనండి. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసేసరికి నాకు ఉంటుందనమాట, మామూలుగా ఉండదు. మాకేమో స్టవ్ గట్టు ఎత్తు, ఎత్తును ప్లేస్ కూడా తక్కువండి. చాలా చిరాకు వస్తదనమాట. పక్కనేమో షింక్ ఇచ్చాడు కానీ ఈ సైడ్ అంతా కూడా గ్యాస్ స్టవ్వే సరిపోతుందండి కరెక్ట్‌గాను. గిన్నెలేం పెట్టుకోవడానికి ఉండదు. మళ్ళీ పక్కన వెంటనే షింక్ ఇచ్చేశారు. అసలేం పెట్టుకోవడానికి ఉండదండి. నేను ఏదైనా పెట్టాలంటే గ్యాస్ స్టవ్ పక్కకు తోసేసి ఈ మూలకి అప్పుడు పెట్టుకుంటాను. అసలు ఇది చూస్తేనే నాకు మెంటలొచ్చేస్తుందండి. ఎలా క్లీన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇంక పప్పుచారు పెట్టేసేసాక ఇది మరిగిపోయాక తాలింపు వేసాక అప్పుడు తర్వాత అయితే కడగొచ్చు. మళ్ళీ ఇదంతా ఆయిల్ పడిపోతుంది కదా అని చెప్పేసి కడగలేదండి. కడిగేస్తాను. ఇదంతా పప్పుచారు తాలింపు పెట్టేసుకొని ఇంకా మేమైతే భోజనాలు చేసేసాక ప్యాకింగ్ కూడా చేసేసుకొని పిండి ప్యాకింగు మొత్తం సదిరేసి వంటగది అంతా ఖాళీ అవుతుంది కదా, అయ్యాక అప్పుడు ఈ పైన గ్యాస్ కట్ట అంతా కడిగేసుకొని కింద మొత్తం అంతా కూడా మాప్ పెట్టుకొస్తానండి. మొత్తం ఫ్లోర్ అంతా ఎంత చిరాగ్గా ఉందో. ఇంక నిన్నంతా కూడా ప్రయాణం చేసి ఉన్నాను కదండి, వెళ్ళడం మళ్ళీ రావడం ఇంక ఒళ్ళంతా కూడా నలిగిపోయినట్టయితే అయిపోయిందనమాట. తలకాయ పోటు వచ్చేసిందండి, తలపోటు. ఈ విపరీతమైన నడుము నొప్పి అయితే వస్తుంది. ఇంకా తప్పదండి మరి. వచ్చాకైతే ఇంక స్నానం చేసేసి అలా పడుకుండిపోయాను. బాగా హెడేక్ అయితే ఉందని చెప్పి. ఇంక ఇల్లంతా కూడా చాలా చిరాకు అయితే ఉందనమాట. ఇంక ఇప్పుడు పప్పుల ప్యాకింగ్లు అన్నీ అయిపోయాక మొత్తం సదిరేసేసి అయితే శుభ్రం చేసుకొని రావాలి. ఎక్కడికైనా ప్రయాణం చేసామంటే ప్రయాణం చేసి వస్తే అస్సలు నీరసం వచ్చేస్తుందండి, ఒంట్లో బాగుంటలేదు. ఇంకా ప్రయాణం చేయకపోతే ఒక్కొక్క అవసరం మరి తప్పదు కదా, వెళ్ళాలి కదా. ఇంకా అలా అనుకొని తప్పదన్నట్టు వెళ్ళానండి. ఇంక ఈయన రాకపోతే నేను మానేద్దాం అనుకున్నాను. మరి అన్నయ్య కదా, వెళ్ళాలి తప్పదు. ఇంక అందుకని వెళ్ళాను అనమాట. ఇంక పప్పుచారు కూడా నేను తాలింపు పెట్టేసుకున్నానండి. ఇంక పప్పుచారు తాలింపు అయిపోయింది కాబట్టి ఈయనకైతే భోజనం పెట్టేస్తాను. ఈయన ఇంటి దగ్గరే ఉన్నారనమాట ఈరోజు, డ్యూటీ లేదండి ఈయనకి. ఇంకా తర్వాత అయితే నేను వాషింగ్ మిషన్కి బట్టలు వేశాను. ఇంకా అంట్లు కూడా కొన్ని ఉన్నాయండి, కడిగేసేసాను. ఇంక ఇప్పుడు వంట చేసాకైతే ఉన్నాయి, సింక్లో వేసాను అనమాట. అవైతే తర్వాత కడుగుతాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే మనకి ఇంకా 16 నిమిషాలు అయితే టైం ఉందండి. ఇంకొకసారి వాటర్ తీసుకొని జాడిచ్చేసి ఇచ్చేస్తాను అనమాట. మొత్తం అవి ఇచ్చేసాక బట్టలు అయితే ఆరేసేసుకోవాలి. 16 నిమిషాలకైతే వస్తుందండి టైము. ఇంకొకసారి జాడేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఉతుకుతుందండి. ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇడ్లీ పప్పు అయితే రుబ్బుతున్నాను. బియ్యం అయితే నిన్న ఓపెన్ చేస్తామండి, పాప ఓపెన్ చేసిందంట మూట. బియ్యం పొయ్యాలి.